ఎవర్ గార్జియస్, ఎవర్ ఎనర్జెటిక్, ఎవర్ ఇంట్రెస్టింగ్ రోల్స్. సో మంచు లక్ష్మి గారు, అసలు మీరు ఏమైనా చేశారంటేనే మాకు ఒక క్యూరియాసిటీ అనమాట, ఇదేదో కొత్తగా ఉంటుంది అని చెప్పేసి. ఆ కొత్తదనాన్ని మీరు ఆటోమేటిక్గా తీసుకొచ్చేస్తూ ఉంటారు. దట్ లుక్, దట్ స్పెక్స్, సైకియాట్రిస్ట్. సో టెల్ us మోర్ అబౌట్ యువర్ రోల్ యాజ్ వెల్, మంచు Thank you, లక్ష్మి గారు. Manjusha. You're doing a great job as always. Always a pleasure to see you. ఇక్కడికి వచ్చిన పాత్రిక మిత్రులందరికీ నమస్కారం. To all the media, to print media, to press, everybody. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ బుకీ మూవీని ఇంట్రడ్యూస్ చేయడానికి. ఇట్స్ కమింగ్ అవుట్ దిస్ ఫ్రైడే. లాస్ట్ ఫ్రైడే తమిళ్లో రిలీజ్ అయింది. ఇది ఇది కొరియన్లో చూసినా అందరికీ అర్థమవుతుంది. ఇట్ ఈస్ అ యూనివర్సల్ లాంగ్వేజ్. నేను చాలా ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను మా డైరెక్టర్ గారిని. మీ మీ లైఫ్ స్టోరీలో ఇది ఎంతవరకు, హౌ మచ్ ఆఫ్ ఇట్ ఈస్ యువర్ రియల్ లైఫ్ స్టోరీ అని. 8 to 9 years, ma'am. అదే, అంటే 80% ఆఫ్ ద మూవీ ఈజ్ యువర్ లైఫ్ ఓన్లీ సార్. అదిగో దొరికేశారు అక్కడ. Yes, of True course. that. I want to congratulate Ajay. Ajay, మా విజయ్ గారి మేనల్లుడు. చూసారా, అది కూడా చెప్పేశాను మీకు. సో ఫ్యామిలీలో ఒక సినిమా ఊరికే పెట్టి తీయరండి, అది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఒక టాలెంట్ని చూసి ఒక ఎంకరేజ్ చెయ్యాలనుకొని ఒక మంచి స్క్రిప్ట్ని తీసుకొచ్చి విజయ్ ఆంథనీ గారు మ్యూజిక్, ఆయన ఊరికే మ్యూజిక్ చేశారంటేనే చాలు ఇంకా. I was very, very, very impressed with the entire team. ధనుష కూడాను, యునో, కొంతమంది బయట ఎంత అందంగా ఉన్నా స్క్రీన్ మీద ద కెమెరా లవ్స్ దెమ్. షీ హ్యాస్ దట్ ఫేస్. నన్ను చాలామంది బయట అంటుంటారు, కెమెరా సినిమా కంటే బయట బాగుంటారని. ఏయ్, అవసరం లేదు నాకు, నాకు అక్కడే బాగోవాలి నేను అని. సో ధనుష హ్యాస్ దట్ బ్యూటిఫుల్ ఫేస్ దట్ వేర్ ద కెమెరా లవ్స్ హర్. అజయ్ ఇస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. భాషశ్రీ గారు నాకు బాంబే వచ్చి డబ్బింగ్ చెప్పించుకున్నారు ఆయన. అండ్ ఇక్కడికి వచ్చే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. తెలుగు తమిళ్ రెండు అక్కడే చెప్పాను నేను. అండ్ గణేష్ గారు, I think you have a fantastic future ahead of you, and I want you to know I said so. ఓకే. నేను విజయ్ గారిని ఆల్రెడీ తమిళ్ స్టేజ్ మీద అడిగాను, మీరు నాకు ప్రొడ్యూస్ చేసి నన్ను మీ సినిమాలో పెట్టుకొని ఒక పాట కూడా ఇవ్వలేదండి ఇన్ని పాటల్లో. సో ఆయన తమిళ్లో చెప్పారు, నాకు 100% నెక్స్ట్ సినిమాలో నా కోసమని స్పెషల్గా సాంగ్ రాస్తారని. తెలుగులో కూడా కమిట్ చేయించా. ఎస్. But thank you, Vijay sir, for thinking of me. It came as a real surprise.